హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏ తెలుగు. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇంపార్టెన్స్ ఇన్ సర్వీస్ నౌ. చూస్తున్నారు కదండి, దిస్ ఈజ్ మై పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ అనమాట. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్లో మాత్రమే చేయాలి. ఎలా చేయాలి, ఈమెయిల్ నోటిఫికేషన్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మన సర్వీస్ నో పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు దీన్ని. ఇక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా, ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని టైప్ చేయండి. నోటిఫికేషన్స్ అని టైప్ చేసిన తర్వాత సిస్టమ్ నోటిఫికేషన్లో అంటే సిస్టమ్ నోటిఫికేషన్ కింద ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్ కింద నోటిఫికేషన్స్ అని ఉంటాయి. ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనమాట. ఈమెయిల్ అయినా యాజ్ వే ఈమెయిల్ నోటిఫికేషన్స్ అయినా కానీ మనం ఏం చేయాలి, సిస్టమ్ నోటిఫికేషన్స్ కింద ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ నోటిఫికేషన్స్ కింద వెళ్ళాలి. ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ క్రియేట్ చేసిన సమ్ నోటిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసినవి. ఇలాగా ఈమెయిల్ అసైన్ టు గ్రూప్, ఎస్సి అంటే సర్వీస్ క్యాటలాగ్ టాస్క్, ఈమెయిల్ అసైన్ టు సర్వీస్ క్యాటలాగ్ టాస్క్ యాక్టివ్ అనేది ట్రూ అనమాట. టేబుల్ క్యాటలాగ్ టాస్క్ ఇది, కేటగిరీ ఈమెయిల్ టెంప్లెట్, కండిషన్స్, తర్వాత డిస్క్రిప్షన్, యూజర్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ ఫీల్డ్స్, యూజర్స్ ఏమా ఇవి ఇలా రావటాన్ని ఏమంటారంటే లిస్ట్ అంటాం అనమాట. లిస్ట్ యూజర్స్ గ్రూప్స్ ఉన్నాయి, ఇన్సర్టెడ్, అప్డేటెడ్, ఎగ్జిక్యూషన్ ఆర్డర్, దీస్ ఆర్ ద కాలం నేమ్స్ అనమాట. ఈ కాలమ్స్ నేమ్ ఇలా రావటాన్ని ఏమంటారంటే లిస్ట్ అంటారనమాట. ఏంటిది, నోటిఫికేషన్స్ లిస్ట్. ఈ లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ ప్రీవియస్ అనమాట. దీన్ని లిస్ట్ అంటాం. ఏమన్నా ఆల్లో ఇవన్నీ యాక్టివ్ ఏమున్నాయి, ఇది ఫిల్టర్, దిస్ ఈస్ ద ఫిల్టర్, యాక్టివ్ ఇస్ ట్రూ. ట్రూ అయినవి మాత్రమే కనిపిస్తుంది మనకి ఇక్కడ, అది ఫిల్టర్ అనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేయాలంటే ఒక న్యూ ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేయాలి అంటే ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్లో మనం క్రియేట్ చేసి ఉన్నాయి అనమాట. ఇవి అందరికీ అనమాట, పబ్లిక్లో కదా, అందరికీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ దీని మీదకి వస్తే అప్లికేషన్ స్కోప్ ఈస్ గ్లోబల్ అని ఉంది. అప్లికేషన్ స్కోప్ ఈస్ గ్లోబల్ అని అంటే ఈ అప్లికేషన్ స్కోప్ ఈస్ గ్లోబల్ అంటే మనకి ఏంటంటే గ్లోబల్ అనేది ఏంటంటే మనకు ఆల్ ఓవర్ అనమాట. ఎవరైనా ఎక్కడి నుంచైనా విజిబుల్ చేయొచ్చు అనమాట గ్లోబల్ అంటే. ఒకవేళ ప్రైవేట్గా పెట్టుకుంటే మన పర్సనల్ మాత్రమే చూడొచ్చు. గ్లోబల్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూడొచ్చు మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసినవి అనమాట. ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈమెయిల్ నోటిఫికేషన్స్ లిస్ట్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే న్యూ ఈమెయిల్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడికి రండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఇలా న్యూ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇంకొక న్యూ పేజ్లోకి లాంచ్ అవుద్ది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది చూడండి ఫీల్డ్స్. ఇక్కడ నోటిఫికేషన్, ఇది సిస్టమ్, ఎస్వైఎస్ అంటే సిస్టమ్ ఈవెంట్ అండర్ స్కోర్ ఈమెయిల్ నోటిఫికేషన్, నోటిఫికేషన్ ఎస్వైఎస్ ఈవెంట్ అంటే సిస్టమ్ ఈవెంట్ అండర్ స్కోర్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఇది న్యూ రికార్డ్ అనమాట. నోటిఫికేషన్లో ఈ టేబుల్లో సిస్టమ్ ఈవెంట్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే టేబుల్లో ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాం నోటిఫికేషన్స్ కింద. ఇక్కడ చూడండి, యూజ్ నోటిఫికేషన్ టు నోటిఫై యూజర్స్ అబౌట్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఇన్ సర్వీస్ నౌ సచ్ యాజ్ అప్డేట్స్ టు ఇన్సిడెంట్స్. ఇన్సిడెంట్ అనేది అప్డేట్ చేయడానికి, ఆర్ చేంజ్ రిక్వెస్ట్, మనం ఏదైనా రిక్వెస్ట్ చేంజ్ చేసినప్పుడు చేయడానికి ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్స్ అలౌ అడ్మినిస్ట్రేటర్స్ టు స్పెసిఫై, ఏం చెప్తుంది ఇక్కడ, వెన్ టు సెండ్ నోటిఫికేషన్, మనం ఎప్పుడు సెండ్ చేయాలి ఒక నోటిఫికేషన్ అనేది. తర్వాత హూ రిసీవ్స్ ద నోటిఫికేషన్, ఎవరు ఈ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలి. వాట్ కంటెంట్ ఈజ్ ఇన్ ద నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో మనం ఇన్ఫర్మేషన్ ఏం పెట్టాలి అనేవి ఉంటాయి అనమాట. అది నోటిఫికేషన్. ఒక ఎవరి ఈమెయిల్లో మన పర్సనల్ ఈమెయిల్ సెండ్ చేసినా కానీ, లేకపోతే ఒక నోటిఫికేషన్ మన ఇన్సిడెంట్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, లేకపోతే చేంజ్ మేనేజ్మెంట్ అయినా, నాలెడ్జ్ అయినా, ఒక సర్వీస్ లో కానీ, ఏ సేల్స్ ఫోర్స్ అయినా, శాప్ అయినా, జనరేటివ్ అయినా, కాప్కా అయినా, ఇంకా సైబర్ సెక్యూరిటీలు అయినా, మనకి ఐఏఎం టూల్స్ అయినా కానీ మనకి ఏదైనా ఒక మెయిల్ నోటిఫికేషన్ రావాలి అనమాట. అది ఆటోమేటిక్ అయిన రావాలి, లేదా ఎవరైనా అప్రూవల్ చేసిన ఎప్పుడైనా కానీ మనకు నోటిఫికేషన్స్ రావాలి. మనం ఒకవేళ కంపెనీలో జాయిన్ అయితే మనం వెల్కమ్ బోర్డ్ నోటిఫికేషన్ రావాలి. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్ నోటిఫికేషన్స్ రావాలి. బర్త్డే
ఈవెంట్స్ జరిగినప్పుడు బర్త్డే విషెస్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది మన కంపెనీలో రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, చేసి ఉంటారు, చూడాలన్నమాట. ఇలాగ ఈమెయిల్ నోటిఫికేషన్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేమ్ ఉంది, టేబుల్ ఉంది, తర్వాత మ్యాండేటరీ ఉంది, తర్వాత క్యాట్లాగ్ ఉంది. ఇక్కడ గమనించండి, మనం ఇది ఒక ఫామ్ అంటాం, దీన్ని ఏమంటాం, ఒక ఫామ్ అంటాము. ఇది ఫామ్ అన్నమాట. ఈ ఫామ్లో ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, వాల్యూస్. ఇది ఫీల్డ్, ఇది వాల్యూ, వీటన్నిటిని కలిపి ఆట్రిబ్యూట్స్ అంటారు. టేబుల్ ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కంపల్సరీగా ఏముంది, ఆస్ట్రిక్ సింబల్ అంటే స్టార్ సింబల్ ఉంది. స్టార్ సింబల్ అంటే ఈ ఫీల్డ్లో కంపల్సరీగా మన ఇన్ఫర్మేషన్ నింపాలి అనమాట. దాన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటాం. ఇక్కడ ఏముంది, అప్లికేషన్ ఉంది, గ్లోబల్ ఉంది. అప్లికేషన్ గ్లోబల్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ ఈ సర్వీస్ నౌ అప్లికేషన్ ఎవరైతే వాడుతున్నారో ఆల్ ఓవర్ ఇక్కడ ఇక్కడ నేను పర్సనల్ వాడుతున్నాను, ఇంకా కంపెనీలో వాడుతున్నా కానీ, ఇంకెవరు వాడుతున్నా కానీ, ఎవరైనా ఇవి ఏం చేస్తున్నారని చూడొచ్చు అన్నమాట. అది గ్లోబల్ అనమాట. ఎవరైనా చూడొచ్చు, చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ డైజెస్ట్, కంబైన్స్ అండ్ సమ్మరైజెస్ మల్టిపుల్ అప్డేట్స్ ఫర్ ఏ సింగిల్ ఆర్ మల్టిపుల్ టార్గెట్ రికార్డ్స్ విత్ ఇన్ ఏ సెట్ టైమ్ ఇంటర్వల్ అనమాట. అలో డైజెస్ట్ ఎలా కొట్టవచ్చు, ఇక్కడ చూడండి, మీకు అంతకుముందు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ హూ టు సెండ్ ద ఇన్విటేషన్, వెన్ టు సెండ్ ద ఇన్విటేషన్, ఎప్పుడు మనం నోటిఫికేషన్ సెండ్ చేయాలి అనేది ఇక్కడ వెన్ టు సెండ్ అని ఉంది. తర్వాత హూ విల్ రిసీవ్స్ ద నోటిఫికేషన్, వాట్ ఇట్ విల్ కంటైన్, అందులో ఏం పెట్టాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ వెన్ టు సెండ్ అనేది ఉంది. ఇక్కడ ఏ రికార్డ్ ఈజ్, మనం ఇన్సర్ట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ ఇన్ ద టేబుల్ స్పెసిఫైడ్ అబౌవ్. తర్వాత ద స్పెసిఫైడ్ ఈవెంట్ ఈజ్ ఫైర్డ్ అంటే అలారం మోగటం అనమాట. అలారం అంటాం. వివే ఫ్లో యాక్షన్, ఆ ఫ్లో ఎలా జరుగుతుంది, ఇక్కడ అడ్వాన్స్ వ్యూ ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ వ్యూ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఏమైనా క్లిక్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసి మనం ఏం చేయొచ్చు, కండిషన్స్ కావాలంటే కండిషన్స్, యాడ్ ఆర్ క్లాజ్ కాబట్టి మనం ఇక్కడ అప్డేట్ కావాలంటే అప్డేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ఇది ఇలా చేయాలి. ఇక్కడ మీకు నేను థియరిటికల్, ఇది ప్రాక్టికల్ కదా, నేను ఇక్కడ ఏం చేయాలని చూపిస్తాను. నేను థియరిటికల్గా మీకోసం ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను, చూడండి. ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎలా చేయాలంటే స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్స్ అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా 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 ఈ ఛానల్లో మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి క్రమం తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు సర్వీస్ నౌ కాదు, సేల్స్ ఫోర్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ, ఐఐఎం టూల్స్, జనరేటివ్ ఏ, ఏజెంట్కే, పైథాన్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, సిఐసిడి పైప్లైన్, డెవాప్స్, డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్, ఇంకా వేరే సబ్జెక్ట్స్ అయిన వీడియోస్ కావాలన్నా నేను రెడీ చేసిస్తాను. ఇది నోటిఫికేషన్స్ ఎలాగనేది స్టెప్ బై స్టెప్ అనమాట. చూడండి, యాక్సెస్ నోటిఫికేషన్స్ మోడ్లో, సర్వీస్ నోలో సిస్టమ్ నోటిఫికేషన్ కింద ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ కింద నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చెప్పాను ఇప్పుడు మీకు, అలాగే మనం చూసింది ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి సిస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఈ సిస్టమ్ సర్వీస్ నోలోకి అడ్మిన్గా ఆర్ డెవలపర్గా మీరు జాయిన్ అయిన తర్వాత ఏముంటుంది, ఇక్కడ సిస్టమ్ నోటిఫికేషన్లో ఈమెయిల్ అని ఉంటుంది, అందులో నోటిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత మనం ఏం చేయాలి, క్రియేట్ న్యూ నోటిఫికేషన్ అనేది సింపుల్ మీద క్లిక్ చేసే కనుక క్లిక్ న్యూ. ఎప్పుడైతే మీరు న్యూ మీద క్లిక్ చేశారో క్రియేట్ నోటిఫికేషన్ రికార్డ్ వస్తుంది అనమాట. అక్కడ ఏం క్లిక్ చేయాలి, మనం నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏ డిస్క్రిప్టివ్ టైటిల్ అనమాట. ఇన్సిడెంట్ అసైన్ నోటిఫికేషన్ అనా, లేకపోతే టేబుల్ ఏంటిది, సెలెక్ట్ ద టేబుల్, ఇన్సిడెంటా, చేంజ్ రిక్వెస్టా, టాస్కా. ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తుంది టేబుల్ నేము, టేబుల్ కేటగిరీ అని. యాక్టివ్, ఎన్ష్యూర్, ఇక్కడ ఎన్ష్యూర్ చేయాలి. ఇట్స్ చెక్డ్ సో ద నోటిఫికేషన్ ఇస్ ఎనేబుల్. ఎప్పుడైతే మనం ఈ నోటిఫికేషన్ యాక్టివ్ చేస్తే నోటిఫికేషన్ ఇక్కడ నేమ్ ఏం రాయాలి, నోటిఫికేషన్ నేము, ఏ నోటిఫికేషన్ వెళ్ళాలి, కేటగిరీ, టేబుల్ ఏంటి, ఏ టేబుల్ తీసుకోవాలి, కేటగిరీ, అప్లికేషన్, యాక్టివ్, అలో డైజెస్ట్ అని ఉంటుంది అనమాట. వీటిని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ డిఫైన్ ట్రిగ్గర్ కండిషన్స్. ట్రిగ్గర్ కండిషన్స్ అంటే ఎప్పుడు, వెన్ టు సెండ్ యాక్షన్, ఎప్పుడు షూస్ ఇన్సర్ట్ అప్డేట్ చేసినప్పుడా, లేదా బోత్ జరిగినప్పుడా, డిపెండింగ్ ఆన్ వెన్ ద నోటిఫికేషన్ షుడ్ ఫైర్ అండ్ కండిషన్స్ ఆల్సో. స్టేట్ చేంజెస్ అయినప్పుడు, ఆ స్టేట్ చేంజెస్ టు అసైన్డ్ అయినప్పుడు, అది సెలెక్ట్ రెసిపెంట్స్, హూ విల్ రిసీవ్స్, ఎవరు రిసీవ్ చేసుకోవాలి. చూస్ రెసిపెంట్స్ సచ్ యాజ్ యూజర్సా ఆర్ గ్రూప్సా ఆర్ రోల్సా ఆర్ ఫీల్డ్స్ ఆన్ ద రికార్డ్, ఎవరు చేసుకోవాలి. ఇక్కడ అసైన్ టు కాలర్, ఎవరు రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూజర్గా ఉన్నా, లేకపోతే గ్రూప్స్లో ఉన్నా, రోల్స్లో ఉన్నా, మనకు కావాలన్నా పర్సనల్గా, మనకి ఇక్కడ సర్వీస్ నోరు లేకున్నా మనం ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, లేకపోతే మనం వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ ఇవ్వాలన్నమాట. కంపోజ్ ద ఈమెయిల్ కంటెంట్. ఇప్పుడు ఈమెయిల్ కంటెంట్ ఎలా కంటెంట్ చేయాలి,
వాట్ ఇట్ విల్ బి కంటైన్, అక్కడ అందులో ఏం రాయాలి. యాడ్ సబ్జెక్ట్ లైన్, దట్ ఈస్ ఇన్సిడెంట్, అసైన్ దట్ నంబర్, write a message body using plain text or HTML or variables. Your incident number has been assigned to అని, ఎవరికి అసైన్ అవుతుందని. యూజ్ నోటిఫికేషన్ వేరియబుల్స్ డైనమికల్లీ ఇన్సర్ట్ రికార్డ్ డేటా, ఇదనమాట టెస్ట్ నోటిఫికేషన్. సేవ్ ద నోటిఫికేషన్, ట్రిగ్గర్ ద ఈవెంట్, అసైన్ యాన్ ఇన్సిడెంట్, చెక్ ద ఈమెయిల్ లాగ్స్, ఎక్కడ లాగ్ చేయాలి, ఒకవేళ వెళ్ళిందా వెళ్ళలేదని చెప్పేసి సిస్టమ్ లాగ్స్లోకి వెళ్ళాలి, ఈమెయిల్స్లోకి వచ్చేసి కన్ఫర్మ్ డెలివరీ. తర్వాత ఎగ్జాంపుల్ యూజ్ కేసు, మనం ఏదైనా చేయాలి అనుకుంటే టేబుల్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం నింపాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. టేబుల్ అనేది ఇన్సిడెంట్ అని నింపేయండి, కండిషన్ స్టేట్ చేంజెస్ టు అసైన్ అని రాయండి, రెసిపెంట్ అసైన్ టు ఫీల్డ్, ఇన్సిడెంట్ నంబర్ అసైన్డ్ ఎవరికి ఇన్సిడెంట్ చేయాలో, బాడీ ఇన్సిడెంట్ నంబర్ ఇవ్వాలి, హ్యాస్ అసైన్ టు యూ, ప్లీజ్ రివ్యూ అని చెప్పి అక్కడ రాయాలన్నమాట. కీ కన్సిడరేషన్స్, ఎలాగా ఏమి కన్సిడరేషన్ చేయాలంటే ఇక్కడ మనం ఎలా వెళ్తుందంటే SMTP అంటే సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు అనమాట. ప్రోటోకాల్ ఎన్ష్యూర్ యువర్ సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ వ్యాలిడ్ ఈమెయిల్ సర్వర్. తర్వాత అవాయిడ్ స్పామ్, స్పామ్ అంటే దొంగ ఈమెయిల్స్ కాకుండా వ్యాలిడ్ ఈమెయిల్స్ అనమాట. ఈ స్పామ్ కాకుండా యూజ్ కండిషన్స్ కేర్ఫుల్లీ టు ప్రివెంట్ ఎక్సెసివ్ ఈమెయిల్స్. టెస్టింగ్, ఆల్వేస్ టెస్ట్ ది శాంపిల్ రికార్డ్స్ బిఫోర్ ఎనేబులింగ్ ఫర్ ప్రొడక్షన్. మనం ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ జరుగుతున్నాయి లేదని చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇంపార్టెన్స్ ఇన్ సర్వీస్ నో అనమాట. ఎలా పంపించాలి, ఎలా చేయాలి అనేది ఒక నోట్స్ ఇచ్చాను, ఇది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ వాట్సాప్లో అయినా పింక్ చేయొచ్చు ఎనీ టైం 24/7 అనమాట. నేను ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ నావిగేట్ ఇక్కడికి వస్తున్నాను, నేమ్ ఇస్తున్నా, ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ నేమ్ ఏమి ఇస్తారంటే ఇన్సిడెంట్ అని ఇవ్వండి, ఇన్సిడెంట్ లేదా మన ఇష్టం ఏదైనా, బాగా ఇన్సిడెంట్ అని ఒక యూనిక్ నేమ్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టేబుల్, ఏం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ వస్తుంది అనమాట. టెస్టింగ్గా లేకపోతే ఇక్కడ ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్, ఏసీఎల్ కాకపోతే ఏసీఎల్, యాక్షన్ బైండింగ్, తర్వాత యాక్షన్ హిస్టరీ, యాక్షన్ గ్రూప్, తర్వాత ఏ ఆపరేటర్స్ కావాలంటే అది వేస్తారు. సపోజ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇన్సిడెంట్ అని రాయండి. సపోజ్ ఒక ఇన్సిడెంట్ టేబుల్స్ ఉంటాయి, ఇన్సిడెంట్ టేబుల్ ఉంటే ఇన్సిడెంట్ ఎస్ఎల్ఈ, ఇన్సిడెంట్ మెట్రిక్, జస్ట్ ఇన్సిడెంట్ అని రాసినా సరిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి చూద్దాం ఏం టేబుల్ ఇవ్వాలనేది ఉంది కదా. ఇక్కడ టేబుల్ నేమ్ చేంజా, ఇన్సిడెంటా, టాస్క్ అని ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఇచ్చి ఇక్కడ టేబుల్ నేమ్ అకేషన్స్ అని ఇచ్చారు కదా, అకేషన్స్ అన్కేటగరైజ్డ్. ఇక్కడ ఎంప్లాయీ స్పెషల్ డేస్, అప్లికేషన్ ఒక గ్లోబల్గా రెండు గ్లోబల్ ఎలాగైతే ఇవ్వాలి, ఇక్కడ మనం ఎలాగ ఇద్దాము. బర్త్డే గ్రీటింగ్స్ అనుకోండి, ఒక సేమ్ అలాగే మనం ఏం చేద్దామంటే బర్త్డే గ్రీటింగ్ అని ఇద్దాం. సేమ్ ఇక్కడ బర్త్డే గ్రీటింగ్. ఇప్పుడు టేబుల్ ఏం చేద్దాం, అకేషనల్లీ ఉంది కదా, అకేషనల్లీ ఇక్కడ ఏముంది, ఇక్కడ మన దాంట్లో ఏం టేబుల్ ఇచ్చాము, అకేషన్స్ మీద క్లిక్ చేయండి, అకేషన్స్ అని. ఇక్కడ టేబుల్ ఇక్కడ టేబుల్ కదా, ఇక్కడ టేబుల్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ టేబుల్లో మనం ఏదన్నా ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ OCCASI అకేషన్స్ ఏం చేస్తున్నాం. ఇక్కడ మన టేబుల్ ఏమి చూద్దాం, ఇక్కడ
అది కాకపోయినా ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమి టేబుల్ ఇచ్చాను, ఇక్కడ టేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఉంది కదా వాట్ ఈమెయిల్ కంటెంట్స్ టెస్ట్ న్యూస్ కేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత టేబుల్ ఇన్సిడెంట్ ఇచ్చే కండిషన్ స్టేట్ చేంజెస్ సబ్జెక్ట్ అసైన్ టు ఫీల్డ్. ఇక్కడ చూస్తే మనకి ఏమి, ఇక్కడ మనం ఈ టేబుల్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ ఎంప్లాయీ స్పెషల్ డేస్ అని ఇచ్చు యాక్టివ్ చూద్దాం. ఇక్కడ టేబుల్ స్పెషల్ గ్రీటింగ్స్ అన్నాం కదా, ఎంప్లాయీ స్పెషల్ డేస్ సింపుల్గా అక్కడికి వచ్చేసి నేను ఇక్కడ టేబుల్ సపోజ్ ఇన్సిడెంట్ అనుకుందాం, ఇన్సిడెంట్ చూద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ చూడండి, తర్వాత కేటగరైజ్డ్ ఆల్వేస్ డైజెస్ట్ టు సెండ్ రికార్డ్ ఇన్సిడెంట్ ఈవెంట్స్ ట్రిగ్గర్ ఈవెంట్ ఈజ్ ఫైర్డ్ అయినప్పుడు ఇవ్వండి. తర్వాత యాక్టివ్ లైఫ్ సైకిల్ మిటిగేషన్ షూస్ ఫీల్డ్, ఇక్కడ షూస్ ఫీల్డ్ ఉంది కదా, షూస్ ఫీల్డ్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇద్దాం. అప్రూవల్ తర్వాత ఈజ్ స్టేట్ చేంజెస్ అని ఇద్దాం. అప్రూవల్ చేంజెస్ టు ఇద్దాం. ఇక్కడ చూస్ ఆప్షన్స్ లేదు, అప్రూవల్ ఇలాగా ఇచ్చిన తర్వాత మనకి చూస్ టు రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం లేదు, హూ విల్ రిసీవ్ అనేది ఇక్కడ యూజర్సా లేకపోతే గ్రూప్సా, యూజర్ గ్రూప్స్ ఇన్ ఫీల్డ్సా, రికార్డ్స్ నోటిఫికేషన్. ఇప్పుడు యూజర్స్ మీద క్లిక్ చేస్తే ఏ యూజర్కి వెళ్ళాలి, ఇక్కడ మనకి యూజర్ అక్కడ ఉంది కదా, లేదా నేను స్నో 1524@gmail.com అని ఇచ్చాను. ఇక్కడ నేను ఆల్రెడీ లేదు ఇక్కడ నాది, కాకపోతే ఇప్పుడు యూజర్ని సెలెక్ట్ చేయాలి. యూజర్స్ ఇలా అనమాట. తర్వాత మనకి ఇక్కడ వచ్చిన గ్రూప్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ లేకపోతే మనం యాడ్ చేయొచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ లేకపోతే వాట్ విల్ యూ కంటైన్ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఇంజేషన్ సబ్మిట్ కొట్టేస్తే మనకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ మీకు ఇంకా ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది తర్వాత సెషన్లో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ.